గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మా పేరెంట్స్ కలిసి యూఎస్లో ఈస్ట్ కోస్ట్ టూర్కి వెళ్తున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే 8 days వెళ్తున్నాం అనమాట. సో టుడే ఈజ్ April 7th, టైమ్ ఈజ్ అరౌండ్ 1 PM. సో ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాము. డైరెక్ట్లీ మా ఇంటి దగ్గర నుంచి న్యూయార్క్ సిటీ ట్రైన్లో వెళ్తున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ అవాయిడ్ చేయాలంటే ట్రైనే బెటర్ వే అని అనిపించింది నాకు. క్యాబ్లో అప్రాక్సిమేట్లీ 4 hours చూపిస్తుంది. ట్రైన్లో వెళ్తేనే బెటర్ అని చెప్పేసి 2.5 hours డైరెక్ట్ ట్రైన్. ఏప్రిల్ కదా, వెదర్ చాలా బాగుంటుందిలే అనుకున్నాను, కానీ ఈరోజు 4 degrees ఉంది. ఇక్కడ ట్రైన్ బోర్డ్ అవ్వాలి ఇంకా కొంచెం సేపట్లో. సో బయట చాలా కోల్డ్గా ఉందని మా పేరెంట్స్ లోపల కూర్చున్నారు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎన్వైసీలో వెదర్ 9 degrees చూపిస్తుంది. ఎవ్రీడే Day 1, Day 2, Day 3, Day 4 అలా Day 8 వరకు వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. యుఎస్లో ఎక్కువసార్లు ట్రైన్ అయితే ఎప్పుడు ఎక్కలేదు నేను. సో వచ్చేసాక ట్రైన్ అటు సైడ్ బోర్డ్ చేయాలా ఇటు సైడ్ బోర్డ్ చేయాలా అని చెప్పి ఒక 15-20 minutes స్ట్రెస్ అయ్యాం దాని గురించి. సో ఫైనల్లీ తెలిసింది ఇటు పక్కే కరెక్ట్ సైడే ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అని చెప్పి. సో వెయిటింగ్ ఫర్ ఆ ట్రైన్ అండ్ చాలా కోల్డ్గా ఉంది. సో చాలా కోల్డ్గా ఉందని ఇక్కడ ఇలా లోపల కూర్చోవచ్చు అనమాట. నేను అసలు ఈ వెయిటింగ్ రూమ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాంటి కోల్డ్ టెంపరేచర్స్లో దట్టు బయట ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి కదా, స్నో పడ్డం అట్లా. సో అప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కదా అనిపించింది. నేను ఇలా బయట వీడియో తీసుకుంటుంటే మా పేరెంట్స్ నీకు చల్లయట్లేదా అని చాలాసార్లు అడిగారు. వాళ్ళైతే మాకు చాలా చల్లగా ఉందని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ట్రైన్ వచ్చే వరకు అక్కడే ఉంటాము అని చెప్పి. ఫైనల్లీ ట్రైన్ వస్తుందని బయటకు వచ్చాము. యాక్చువల్లీ ఇలా మా పేరెంట్స్ని యూఎస్లో చాలా ప్లేసెస్ చూపించాలి అని నేను అనుకున్నాను. సో ఈ ట్రిప్ గురించి చాలా ఎక్సైటెడ్ నేను. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ నేను ఈ ట్రిప్లో వెళ్ళినవి ఎప్పుడో యూఎస్లో వచ్చినప్పుడే స్టార్టింగ్లోనే తిరిగేశాను. బట్ స్టిల్ ఇలా తిరిగా కాబట్టి మా పేరెంట్స్కి కొంచెం ఏవి బెటర్వి చూపించవచ్చు అన్న కొంచెం ఐడియా వచ్చింది. సో అట్లానే ప్లాన్ చేసుకుని నిన్నాం మొత్తం ట్రిప్. ఇంకా 2.5 hours కాబట్టి డే ట్రేడర్ రీసెంట్ పాడ్కాస్ట్ వస్తే చూస్తున్నాను నేనైతే. ఫైనలీ వి రీచ్ 2.5 hours తర్వాత అసలు చాలా ఫాస్ట్గా అనిపించింది జర్నీ మాత్రం. అటుపక్క ఇటుపక్క వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుండి 8 minutes వాక్ చేస్తే మా మోటల్ వచ్చేస్తుంది. సో Day 1 మేము హయత్ ప్లేస్ న్యూయార్క్ సిటీలో స్టే చేస్తున్నాము. 8 minutes వాకే కాబట్టి లెట్స్ వాక్ అని సజెస్ట్ చేశాను. 8 minutes ఇంకా ఇలా ఇటుపక్క చూస్తూ అలా నడిచేసి వెళ్ళామన్నమాట. సో ఈరోజు అయితే నేను ఎక్కువ ప్లేసెస్ ప్లాన్ చేయలేదు. ఎలాగో ట్రైన్లో వచ్చాము, ఇంకా కొంచెం అటుపక్క ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్లు ప్లాన్ చేస్తుండే అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ హయత్ ప్లేస్ న్యూయార్క్ సిటీలో బుక్ చేస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ 5 minutes 6 minutesలోనే మళ్ళీ మనం టైమ్ స్క్వేర్కి కూడా బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంక ఈరోజు నైట్ వెళ్దాంలే టైమ్ స్క్వేర్కి అని ప్లాన్ చేసుకున్నాము. మా పేరెంట్స్ యూఎస్కి Feb 14th వచ్చారు. సో వచ్చినప్పటి నుంచి చాలా కోల్డ్ వెదర్, చాలాసార్లు స్నో పడడం వల్ల వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తాము, ఎప్పుడు ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తాము ప్లేసెస్ అని ఈ ట్రిప్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉండిన్నారు. యూ కెన్ సీ మై డాడ్ హౌ హ్యాపీ హీ ఈజ్. ఇంకా మోటల్లో చెక్ ఇన్ చేసిన వెంటనే నేను ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేద్దాము అని చెప్పి ఊబర్ ఈట్స్లో ఆర్డర్ చేసుకున్నాను. అది చాలా ల్యాగ్తో ఆల్మోస్ట్ 2 hours తర్వాత వచ్చింది. లంచ్ అయ్యాక వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ప్లాన్ చేసాము. వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్స్ చూసి మా మమ్మీ మా డాడీ ఊరికే ఈ బిల్డింగ్ చూడు ఎంత పైకి ఉందో, అసలు ఎంత పైకి ఇలా ఎలా కట్టారు అని చెప్పి నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. టు బి ఫ్రాంక్ నాకు కూడా ఆన్సర్ తెలీదు. నేను అండర్ గ్రాడ్ సివిల్ ఇంజనీరింగ్ చదివాను. బట్ స్టిల్ సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ నాకు అసలు ఐ కుడ్ నాట్ రియలీ ఇమాజిన్ అసలు ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఉంటారు, అసలు వీళ్ళు ఎట్లాంటి మెటీరియల్స్ యూజ్ చేసి ఉంటారు అని చెప్పి. సో ఎవ్రీ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు అని చెప్పి గూగుల్ చేసి మా పేరెంట్స్కి కూడా నేను ట్రై చేస్తుండే నాకున్న మినిమం నాలెడ్జ్తో చెప్పడానికి. యాక్చువల్లీ ఈరోజు వెదర్ బాగాలేదు కాబట్టి మేము వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పైనకు వెళ్ళి వ్యూ చూడాల్సింది, సిటీ వ్యూ. కాకపోతే నేను ఏమన్నానంటే మనం క్యాబ్ బుక్ చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ వెదర్ బాగుంది, ఎక్కువ స్మాగ్ లేదు అని అనిపిస్తే అప్పుడు మనము బుక్ చేద్దాము అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు పైకి మాకే క్లియర్గా బిల్డింగ్ అనిపించట్లేదు. ఇంకా మేము అంత పైకి వెళ్ళి సిటీ వ్యూ ఎక్కడ చూస్తాంలే అని చెప్పి మేము ఇంకా పైకి అయితే వెళ్ళలేదు. మేబీ విల్ ప్లాన్ సమ్ అదర్ డే అవుట్ ఆఫ్ దిస్ 8 days అని అనుకున్నాము. బికాస్ కొంచెం సన్నీగా కొంచెం వెదర్ బాగుంటే సిటీ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది కదా, డే టైం అయినా ఈవినింగ్ అయినా అని అనుకున్నాము. ఆల్సో ఇది సమ్మర్ కాబట్టి ఈవినింగ్ 8:30 8:45కి అలా సన్సెట్ ఉంది ఎవ్రీడే. సో ఇఫ్ నాట్ డే వ్యూ నైట్ వ్యూ అయినా చూడొచ్చులే ఈవినింగ్కి బాగుంటాయి అని అనుకున్నాము.
I was telling my parents that I already visited all these places and they were asking me too many questions. As a tourist, obviously, ఆ క్యూరియాసిటీ, ఆ క్వెషన్స్ అయితే వస్తాయి కదా ఎవరికైనా. టు బీ ఫ్రాంక్ నాకైతే అన్ని డీటెయిల్స్ తెలియవనమాట. కొన్ని కొన్ని ఐడియా ఉండే 9/11 ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ గురించి అలా. బట్ మా పేరెంట్స్ ఈ బిల్డింగ్ ఇది కదా, ఈ బిల్డింగ్ ఇది కదా, ఈ బిల్డింగ్‌లో ఇలా అయింది కదా, ఈ బిల్డింగ్‌లో ఈ కంపెనీ ఉంటుంది కదా, ఈ కంపెనీ అంటే నేను అసలు అబ్జర్వ్ చేయలేదు అంతగా. మీరేంటి ఇంత అబ్జర్వ్ చేస్తున్నారు అని నేను కూడా షాక్ అయ్యాను. అంటే మనం ఎంత ర్యాండమ్‌గా బిల్డింగ్ ముందర ఫోటో తీసుకుందాము, ఇటు పక్క వెళ్దాము, ఇటు పక్క వెళ్దాము అని వెళ్తా ఉంటాం కదా, యూత్ అంతే కదా అనిపించింది. బట్ మా పేరెంట్స్‌తో ట్రావెల్ చేయడం వల్ల నాకు ఇదొకటి మంచిగా అనిపించింది. ఐ హ్యావ్ టు లైక్ లిటరల్లీ నో మోర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ప్లేస్ ఐ విజిట్ అని నాకు బిగ్ లెర్నింగ్ అనిపించిందనమాట వాళ్ళ దగ్గర నుండి. సో, సన్‌సెట్ తర్వాత టైమ్ స్క్వేర్ వ్యూ బావుంటదిలే నైట్ వ్యూ అని జెప్పి నేను సన్‌సెట్ తర్వాత ఇట్లా ప్లాన్ చేశాననమాట. సో, నేను లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో టైమ్ స్క్వేర్‌కొచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా కొత్త బిల్ బోర్డ్స్ ఉన్నాయి. చాలా పెద్ద స్క్రీన్స్ వచ్చాయి అని నాకైతే అనిపిచ్చింది. మీలో ఎవరైనా వెళ్ళుంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి మీకు డిఫరెన్స్ అనిపిచ్చిందా? నేను లాస్ట్ ఇయర్ అంత అబ్జర్వ్ చేయలేదా? లేకపోతే ఏంటో నాకు తెలీదు. బట్ ఏంటి ఇన్ని కొత్త బిల్ బోర్డ్స్ ఇన్ని కొత్తవి వచ్చాయి అని జెప్పి అనిపిచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ 2 ఇయర్స్ అగో నేను మా అక్క బావ యానివర్సరీ అప్పుడు ఒక బిల్ బోర్డ్ మీద ప్లే చేస్తుండే వాళ్ళ వీడియో. సో, నేను మా మమ్మీ డ్యాడీకి మీ వీడియో కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను అని చెప్తే వాళ్ళు నమ్మలేదనమాట. యాక్చువల్లీ అప్పటి వరకు నేను కూడా ప్లాన్ చేయలేదు. లాస్ట్ 5 మినిట్స్‌లో ఇంకా ఫాస్ట్‌గా ఒక వీడియో అప్లోడ్ చేసి ఇంకా మా అక్క బావ వాళ్ళకి అప్పుడు ఎలాగో చేశా కాబట్టి ప్రాసెస్ ఐడియా ఉంది కాబట్టి నేను ఫాస్ట్‌గా అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ సర్ప్రైజింగ్‌లీ ఐ కేమ్ టు నో దట్ ఆ కంపెనీ ఇప్పుడు ఆపరేట్ చేయట్లేదు ఆ బిల్ బోర్డ్‌ని అని చెప్పి. సో, చాలా స్ట్రెస్ అయ్యా అనమాట లాస్ట్ 5 మినిట్స్‌లో. అంటే ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లు. సో, ఐ వాస్ లైక్ గూగ్లింగ్ అండ్ దెన్ ఐ ఫౌండ్ ఔట్ సమ్ అదర్ కంపెనీ టుక్ ఓవర్ అని చెప్పి వాళ్ళ కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళి నేను ఫాస్ట్‌గా అప్లోడ్ చేశాను. ఇట్ వాస్ ఆల్ పాసిబుల్ బికాజ్ గూగుల్‌లో ఇలా చేయంగానే ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఉండే కాబట్టి. సో, ఈ పీలే స్టోర్ ఉంటది టైమ్ స్క్వేర్ దగ్గర. టైమ్ స్క్వేర్ దగ్గర ఈ పీలే స్టోర్‌లో కస్టమైజ్డ్ టీ షర్ట్స్, కస్టమైజ్డ్ జెర్సీస్ అవైలబుల్‌గా ఉంటాయి. బేసికలీ స్పోర్ట్స్ పీపుల్‌కైతే ఈ పీలే స్టోర్ దిస్ ఈస్ ఫర్ యూ గైస్. యూ కెన్ లిటరల్లీ కస్టమైజ్ మీ నేమ్‌తో ఇన్ జస్ట్ లైక్ 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఎవరు రష్ లేకపోతే. లాస్ట్ ఇయర్ అయితే నేను తీసుకున్నా అనమాట ఒక జెర్సీ అక్కడ. నాకైతే చాలా నచ్చింది నా జెర్సీ. నా నేమ్ ప్రింట్ చేపించుకున్నాను. ఇట్స్ ఎక్స్‌పెన్సివ్. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ $150 or $180. బట్ దెన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లైక్ బై ఫ్యూ జెర్సీస్ లైక్ దట్. సో, ఐ బాట్ ఇట్. అండ్ ఇక్కడైతే మేము వచ్చేసినాక చెప్తున్నాననమాట. ఇక్కడ మీ వీడియో ప్లే అవుతది. ఇటు సైడ్ మీరుండండి సో దట్ మీరు చూస్తారు అని చెప్పి. ఇది సర్ప్రైజ్ చేస్తే బావుండేదేమో అని నాకనిపిచ్చింది. బట్ ఇంకా 15 సెకండ్స్ వీడియోనే అనమాట అది. సో, 15 సెకండ్స్ వీడియోకి మనం సర్ప్రైజ్ అనుకోని ఇక్కడ వచ్చి ర్యాండమ్‌గా నిల్చున్నప్పుడు ఆ వీడియో ఆల్రెడీ ప్లే అయిపోయేసరికి మా పేరెంట్స్ చూడండి అనేసరికి 5 సెకండ్స్ అయిపోద్దేమో, వాళ్ళు క్లియర్‌గా 15 సెకండ్స్ చూడరేమో అని అట్లా అనిపిచ్చి చెప్పేసినాననమాట. సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇదే స్క్రీన్‌లో మీ వీడియో ప్లే అవుతది. ఇటు పక్కే చూడండి అని చెప్పి. వాళ్ళైతే ఇంక వెయిటింగ్ ఇంకా అంతలోపు ఇక్కడ న్యూయార్క్ సిటీలో ఎస్పెషల్లీ దిస్ టైమ్ స్క్వేర్‌లో ఎప్పుడు ఏదో ఒక వైబ్ ఉంటది కదా! సో, సమ్ అదర్ ఏదో ఈవెంట్ జరుగుతా ఉండింది. సో, ఒక 5-10 మినిట్స్ అటు సైడ్ కూడా వెళ్లి చూసాము. తర్వాత ఇంకా ఫైనల్లీ మా వీడియో ప్లే అవుతది అని చెప్పి మెయిల్ వచ్చిందనమాట. లెస్ దెన్ 1 అవర్‌లో ఇదంతా జరిగిందనమాట. సో, ఐ వాస్ థింకింగ్ ఇప్పటికిప్పుడు వస్తదో రాదో అని చెప్పి. మా అక్క బావకి చేసినప్పుడు మాత్రం లైక్ లిటరల్లీ నెక్స్ట్ 5 మినిట్స్‌లో వీడియో ప్లే చేయాలన్నా కూడా ఆప్షన్ ఉండిందనమాట. బట్ ఇప్పుడు అట్లా లేదనమాట. ఇప్పుడు వాళ్ళు ఏదో కంపెనీ అప్రూవ్ చేయాలంట. అప్రూవ్ చేసిన తర్వాతనే మన వీడియో ప్లే చేస్తారంట. సో, అప్పటి వరకు వెయిట్ చేస్తున్నా అనమాట. ఇంకా అప్రూవల్ రాలేదు అని చెప్పి. ఈలోపు వీళ్ళేదో చేస్తుంటే ఇటు పక్క వచ్చామనమాట. నేనసలు టైమ్ స్క్వేర్‌కి ఒక 40-50 టైమ్స్ వచ్చుంటా ఇప్పటికి. ఎవ్రీ సింగిల్ టైమ్ వచ్చినా నాకెందుకో ఇంకా నచ్చుతది ఈ ప్లేస్. ఐ డోంట్ నో, న్యూయార్క్ సిటీ ఈస్ టోటలీ ఎ వైబ్. టోటలీ స్ట్రీట్స్ అంతా ఎక్కడికెళ్ళినా కూడా చాలా మంచి ఫీలింగ్ ఉంటది నాకైతే. ఎందుకంటే టూ మెనీ పీపుల్ కదా! యూఎస్‌లో వి ఆర్ యూజ్డ్ టు లివింగ్ ఎ వెరీ ప్రైవేట్ లైఫ్. సో, ఇలా క్రౌడ్ ఉంటే మాకు చాలా మంచిగా అనిపిస్తదనమాట. ఎస్పెషల్లీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తది. Actually, our video just got approved. So, in less than 5 minutes, our video is going to be played on the billboard. 24 hours ది బుక్ చేశా అనమాట. ఎవ్రీ 1 అవర్ ఒక 15 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ ఏ టైంలో వస్తుందో మనకి స్కెడ్యూల్ పంపించారనమాట. సో, ఈ 2-3 అవర్స్ ఉంటాం కదా ఇక్కడ. ఆ టైంలో 2 సార్లైనా మా పేరెంట్స్ చూస్తారులే అని అనుకున్నాను. ఐ టోల్డ్ మై పేరెంట్స్ ఈ బిల్ బోర్డ్ మీద ప్లే అవుతుంది అని చెప్పి. ఇన్ స్పైట్ ఆఫ్ మీ టెల్లింగ్ దట్ దెర్ ఇస్ స్టిల్ 5 మినిట్స్ లెఫ్ట్, వాళ్ళ 5 మినిట్స్ కూడా ఎవ్రీ సెకండ్ చూస్తూనే ఉన్నారు ఆ బిల్ బోర్డ్. ఇట్ వాస్ అ స్కెడ్యూల్డ్ వన్ కదా, బట్ స్టిల్ ఐ వాజ్ ఆల్సో వెరీ క్యూరియస్ టు సీ దట్
ఎందుకో మరి వేరే వాళ్ళవి కూడా చూస్తా ఉన్నామనమాట 5 మినిట్స్. సో, ఫైనల్లీ మా నాన్న అయితే హి వాస్ రికార్డింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆ 5 మినిట్స్ రికార్డ్ చేస్తానే ఉన్నాడనమాట. 15 సెకండ్సే కదా వచ్చేది. మిస్ అవ్వకూడదు అని చెప్పి. సో, ఎవ్రీ 1 అవర్ వస్తది కాబట్టి నెక్స్ట్ 1 అవర్ కూడా ఇంకొకసారి చూడొచ్చులే అని చెప్తున్నాను. బట్ స్టిల్ దే డిడ్ంట్ వాంట్ టు మిస్. అండ్ ఆల్సో దే డోంట్ నో ఏం వీడియో అక్కడ ప్లే అవుతది అని చెప్పి. వాళ్ళకి చూపించలేదు నేను. టు బి ఫ్రాంక్ ఐ డిడ్ంట్ హ్యావ్ మచ్ టైమ్. ఐ వాస్ లైక్ రీసెంట్‌గా వాళ్ళు యూఎస్‌కొచ్చినప్పటి నుండి కొన్ని ఉంటాయి గదా! పిక్స్, వీడియోస్ అట్లా ఫాస్ట్‌గా చేసేసాననమాట. సో, ఫైనల్లీ వీడియో ప్లే అయింది. ఐ నో వాట్ ద వీడియో వాస్ బికాజ్ ఐ ఎడిటెడ్ ఇట్. బట్ మై మదర్ అండ్ ఫాదర్ దే రియల్లీ ఫెల్ట్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ టు సీ దెమ్‌సెల్వ్స్ ఆన్ ద బిల్ బోర్డ్. సో, 1 అవర్ అక్కడే టైమ్ స్పెండ్ చేసి, మళ్ళీ ఇంకొకసారి బిల్ బోర్డ్ మీద మా పేరెంట్స్‌ని వాళ్ళు జూసుకొని, తర్వాత మేమింకా బై వాకే 5 మినిట్స్ వాకే అనమాట మోటల్‌కి. ఇంకా వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యామనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ డే 1. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇలా బిల్ బోర్డ్ మీద మీ వీడియో ప్లే చేయాలనుకుంటే నా డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ చెకౌట్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మీ.